హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? తమ్నెల్ చూసారు కదా ఆల్రెడీ. ఇది చిక్బల్లాపూర్ బ్లాగ్ అన్నమాట. మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. మేము యాక్చువల్గా ఫస్ట్ నంది హిల్స్కి వెళ్ళాం. ప్రీవియస్ బ్లాగ్ లో చెప్పాను కదా. ఇంకా నంది హిల్స్ టు అది దగ్గరే ఉంది, చిక్బల్లాపూర్ సద్గురు సన్నిధి. అందుకని చెప్పి వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాం. నంది హిల్స్ టు చిక్బల్లాపూర్ ఫుల్ రోడ్ అదైతే మొత్తం గతకలు గతకలు ఉంటది. కార్ అటు ఇటు ఊగుతూ డాన్స్ వేసుకుంటూ వెళ్ళిందనమాట ఆ రోడ్ల వల్ల. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, రోడ్స్ అలా ఉంటే తప్పదు. సో ఇంకా మేము సద్గురు సన్నిధి అనేది రీచ్ అయిపోయాం. సో సద్గురు సన్నిధిని ఇందాక చూసారు కదా, దాని నుంచి ఇంకొక 2.5 or 2 kilometers ఉంది అనుకుంటా లోపలికి వెళ్ళాలి. ఈ మధ్య కన్స్ట్రక్షన్ కదా, ఫుల్ దుమ్ము దుమ్ము ఉందంతా. బట్ అయితే రోడ్ అదంతా బాగా చేశారులేండి. అగో కనిపిస్తుంది కదా మీకు, చాలా బాగుంది కదా. కాకపోతే చుట్టూ కొండలు అలా ఉన్నాయి కానీ గ్రీనరీ లేదు, అండ్ ఎండాకాలం కూడా కదా. బట్ దీనికన్నా కోయంబత్తూర్లో చాలా బాగుంటది. అక్కడ ధ్యానలింగం కూడా ఉంటది కదా. కాకపోతే మేము ఇక్కడైతే ఫుల్ మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం అనమాట. వేడి ఎండ బాబోయ్ కాలేదు. ఇంకా స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే అక్కడ షాప్స్ అన్ని కనిపించాయి. మేబీ లోకల్ తోటలు ఉంటాయి కదా, వాళ్ళు అమ్ముతుండొచ్చు. అంత ఐడియా లేదు నాకు కూడా, నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం కదా, సో ఏమంత ఐడియా లేదు. ఇలా ఎవరైనా చిక్బల్లాపూర్ ఈశాన్ చూసుంటే కమెంట్ చేసేయండి. ఇంకా నియర్ బై ఏమైనా ప్లేసెస్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, సో దట్ మేము నెక్స్ట్ టైం వెళ్తాం అనమాట చూడ్డానికి. అండ్ ఇక్కడ పోలీస్ చెకప్ లాగా ఉన్నింది. బట్ అయితే ఏమి అంటే చెక్ చేయలేదు వాళ్ళేమి, జస్ట్ పంపించేశారు ఊరికే అలాగా. మరి ఎందుకు పెట్టారబ్బా అనిపించింది. ఒక్కొక్కసారి అలా పెడుతుంటారు, భయపెట్టడానికి ఉండొచ్చు, లేకపోతే ఏవైనా రియల్ గానే జరుగుతుండొచ్చు, చెప్పలేం కదా. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. కానీ అక్కడ మాకి పార్కింగ్ కి ప్లేస్ దొరకలేదు. ఎటు చూసినా ఫుల్ కార్స్ అన్ని ఉన్నాయి. కార్స్, బైక్స్ అన్ని ఎక్కడ చూసినా. అది కాక మిట్ట మధ్యాహ్నం కదా, కార్ కొద్దిగా నీడలో పెడితేనే తర్వాత తిరిగొచ్చాక కొంచెం బాగుంటది. బట్ కొద్దిగా ట్రై చేసాం గానీ ఒక దగ్గర పెట్టడానికి, కానీ అక్కడ ఉండే వాళ్ళేమో లోపలికి పంపించారు. ఇక్కడ వచ్చేసి స్టార్టింగే నాగదేవుడు ఉంటాడనమాట. చాలా బాగుంటది. బయట ఎంత వేడిగా ఉన్నా గానీ కింద బండలు ఉంటాయి. ఇక్కడ కాదులేండి, ఆ నీడ అనేది ఉంటది కదా, నాగదేవుడు అండ్ శివుడు ఉంటారు కదా, అక్కడ బండలు మాత్రం చాలా చల్లగా ఉన్నాయండి. అసలు మేమే ఆశ్చర్యపోయినాం అన్నమాట. అంటే అంత వేడి ఉంది, ఎలా పాసిబుల్ అయింది అని. బట్ ఇక్కడ మాత్రం చాలా బండలు కాలుతున్నాయి. ఇంకా అదేసి మంచి పని చేశారు, లేదంటే కాళ్ళకి కందిపోయామన్నమాట. పక్కన నడిచే వాళ్ళు ఎలా నడుస్తున్నారో ఏమో, మా వల్ల అయితే కాలేదు నడవడానికి అలా. కానీ ఇంకా పోనీలే, ఇంకా అది వేసారు కదా, సో హెల్ప్ అయింది మాకైతే అది. మాకనే కాదు, చాలా మంది భక్తులకు ఆ ఎండకు అలా వేయడం బెటర్. కానీ ఇంకా ఏమనిపించిందంటే నాకు, అది వాటర్ తో ఉండింటే ఇంకా మేలేమో, అంటే కాళ్ళు ఇంకా కదలకుండా ఉంటాయి అని. అంత వేడికి అక్కడెక్కడ వాటర్ పెట్టలేదు వాళ్ళు. పక్కన ఒక రెస్టారెంట్ టైప్ ఉందన్నమాట, అక్కడ మాత్రమే ఉంది. ఇంకా ఎండాకాలం కాబట్టి పెట్టుంటే బెటర్ కదా, చాలా మంది జనాలు వస్తారు ఆ వేడికి. ఎవరికైనా దాహం వేస్తది కదా, పెట్టుంటే బాగుండదు అనిపించింది. కానీ పెట్టలేదు వాళ్ళు, మనం ఏం చేయలేము. వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి ఎండాకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే, అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా మేము అక్కడ దగ్గరికి వెళ్ళిపోయాం, ఈషా దగ్గరికి. అక్కడ నంది అండ్ శివలింగం, సారీ, త్రిశూలం ఉంది. చాలా బాగా కట్టారండి అసలు. నంది కోయంబత్తూర్లో లేదు నేను చూసినప్పుడు. మరి ఇప్పుడు ఏమైనా మళ్ళీ కట్టినారో ఏమో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. బట్ కోయంబత్తూర్లో అయితే లేదు ఒకప్పుడైతే. 2 years బ్యాక్ ఐ థింక్ నేను చూసింది. కానీ ఈడ మాత్రం త్రిశూలం అండ్ నంది చాలా బాగున్నారనమాట. ఇంకా ఫైనల్ గా మేము లోపలికి వెళ్ళాం. ఇంకా లోపలికి వెళ్ళేసి అక్కడ టెంకాయి, జలాభిషేకం అని ఇస్తారు. అది మన ఇష్టం అన్నమాట. దీపం కూడా పెట్టొచ్చు పెట్టే వాళ్ళు ఉంటే. బట్ అయితే వాళ్ళే చెప్తారు ప్రాసెస్ ఏంటి అని. మనం నార్మల్ గా మన సైడ్ టెంపుల్స్ లో చేసినట్టు చేయడానికి వీలు లేదు అక్కడ. సో అక్కడ తీసుకున్నాక ఇంకా లోపలికెళ్ళి, ఆ దేవుడు ఉంటాడు శివయ్య. శివయ్య చుట్టూ 5 పాములు పెట్టుంటారన్నమాట. చాలా బాగుంటది అది మాత్రం. ఇదేనండి అది. యాక్చువల్ గా అయితే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయనీయలేదు. ఇంకా మేము టెంకాయ తీసుకొని జల ఉంటే జలాభిషేకం కూడా చేద్దాంలే అని చెప్పి తీసుకుని చేసేసి బయటకు వచ్చేసాం ఇంకా.
ఇంకా బయటకొచ్చి ఇంకా పైన ప్రదక్షిణ చేద్దామని చెప్పి ఇంకొక ప్రదక్షిణ చేసి వచ్చాం. ఆ ఎండకి అబ్బా బాబోయ్! కాళ్ళు కాలిపోయాయి. జస్ట్ 2 మినిట్స్‌కే ఇంకా తొందరగా ప్రదక్షిణ చేసేసి కిందికొచ్చేసామనమాట. ఇంకా మా వాళ్ళు ఫోటోస్ అవి ఇవి తీసుకొని అవే ఉంటాయి కదా! ఇంకా రీల్స్‌లో చూపిస్తారు. అలా తీసుకొని ఇంకిక్కడ చంద్రముఖి రెస్టారెంట్ అని ఉంది. అక్కడికొచ్చేసామనమాట. అక్కడ రేట్లు వాగిపోయినాయండి. అబ్బా బాబోయ్! ఫుడ్డు మనం కట్టిన ప్రైస్‌కి అది వర్త్ కాదనిపిచ్చింది. కానీ ఆకలేస్తున్నప్పుడు తినాలి కదా! ఇంక అందుకే తినేసి ఇంకా మేము బయటికొచ్చేసాం. బయట ఇక్కడ అన్నీ లైక్ అన్ని బొమ్మలు అలా మన తిరునాళ్ళలో పెడతారు కదా! అలా పెట్టారనమాట. చాలా బాగా అనిపిచ్చింది. అంటే ఒక తిరునాళ్ళ వైబొచ్చిందనమాట అక్కడ చూసినప్పుడు. ఇంక మేమన్నీ ఫోటోస్ అన్నీ తీసుకొని అక్కడ తినేసి ఐస్ క్రీమ్ గూడా తీసుకొని కార్‌లో తిందాంలే అని తెచ్చుకున్నాం. బికాజ్ వేడెక్కువుంది కదా! ఈ ఎండకి వాటర్ తాగుతున్నా కానీ ఎంత తాగినా దప్పిక తీరదు. ఇంకా అట్లా ఏవో ఒకటి తింటూ ఉండాలి చల్లవి. ఇంకా ఫైనల్‌గా మేమొచ్చేసాము. వస్తే ఇంకా కార్ పార్కింగ్ దగ్గరకొస్తే కార్ అబ్బా! కాలిపోయింది వేడికి. కాసేపు ఏసీ ఆన్ జేసి కూల్ జేసిన తర్వాత ఇంకా వచ్చేసామనమాట. ఇంకా ఇది దారిలో ఉంటది. ఔట్ సైడ్ అనమాట. చాలా అనిపిచ్చింది గ్రీనరీగా ఉండడం వల్ల. ఇంకా కొన్న ఐస్ క్రీమ్స్ కూడా ఇంకా తినేసామన్ ఇలా మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసుంటారు కదా! ఆ మెమోరీస్ ఉంటే ఏమైనా షేర్ చేసేసుకోండి. 3 మంత్స్ తర్వాత కలిసామని చెప్పాను కదా! ఇంక అందుకని చెప్పేసి, సరే ఎక్కడికో దగ్గరికెళ్దామని చెప్పి బాగా ఆకలేస్తుంది. అది గాక ఇక్కడేం తినలేదు కదా! సో, ఇంక ఈవినింగ్ అన్నా తినాలి అని చెప్పి ఈవినింగ్ మేము ఫేజ్ 1కెళ్ళాము. అక్కడ ఫుడ్ తిందామని చెప్పి యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూన్ ఏం తినలేదు కదా! ఇంకా అందులో బ్రహ్మ, అనిత వాళ్ళు గూడా వెళ్ళిపోతున్నారు. సో, అందుకని రెస్టారెంట్‌కెళ్దామని చెప్పి ఫేజ్ 1కొచ్చాం కృతింగకెళ్దామని. కానీ అక్కడ కృతింగ తీసేసి సింధు ఫుడ్స్ అని పెట్టారంట. అది గూడా హైదరాబాద్ స్టైలే. చాలా బావుంది యాంబియన్స్ అంతా కూడా. ఇంకా మేము ఆర్డర్ ఇచ్చేసాం ఫుడ్డంతా. మంచూరియా, చికెన్, లాలీపాప్స్, బిర్యానీ, నాటుకోడి ఫ్రై. ఫుడ్ మాత్రం చాలా బావుందనమాట. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే నిర్మోహమాటంగా ఎళ్ళొచ్చనమాట. చాలా బావుంటది ఫుడ్డయితే. మాకైతే నచ్చింది. కాకపోతే సరిగ్గా నిద్ర లేక సునీల్ కళ్ళు చూసారా ఎలా అయిపోయాయో. పాపం అందుకని ఇంక బ్రహ్మ గూడా సరిగ్గా నిద్ర లేదంట. మాకు కూడా మార్నింగే లేచాం కాబట్టి నిద్ర లేదు సరిగా. ఇంకా కళ్ళంతా ఎర్రగున్నాయి. ఫుల్లు నిద్రొస్తుంది. ఇంకా అక్కడికి అన్నారనమాట. ఇంకా ఇట్లా లేకుండా ఉండింటే తినేవాళ్ళము అనేసి. అంత బావుంది. ఫుడ్ మాకైతే నచ్చింది ఫైనల్‌గా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీతో నా మీతో నా ముచ్చట్లు. ముచ్చట్లు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.